ముందుగా రోహిత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి ఈ సహజీవనానికి సంబంధించి భారతదేశం తీసుకొచ్చినటువంటి యూసీసీ యొక్క ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు సంబంధించినటువంటి అందులో ఉత్తరాఖండ్ మొట్టమొదటిసారిగా అమలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో సహజీవనం కనుక చెయ్యాలి అనుకుంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మన భారతదేశ వాతావరణానికి ఇది ఎంత ఉపయుక్తకరంగా ఉంటుంది, ఎంత వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇది ముందుగా మనం ఇక్కడ ఈ సహజీవనం రిజిస్ట్రేషన్ అనేది మనం ఉత్తరాఖండ్ ముందు చూస్తే బహుశా మనం అన్నిటికన్నా ముందు ఫస్ట్ పుట్టుస్వామి జడ్జిమెంట్కి వెళ్ళాలండి. పుట్టుస్వామి జడ్జిమెంట్ గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని చెప్పి పుట్టుస్వామి జడ్జి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు మన ప్రాథమిక హక్కులోనే మన లైంగికత కానీ మన 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 రిలేషన్షిప్స్ కానీ మన సెక్షువాలిటీ కానీ మన జెండర్ కానీ ఇవన్నీ కూడా మన వ్యక్తిగత గోప్యతలో భాగం అని పుట్టస్వామి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ని మనం రిజిస్టర్ చేయమంటే దానికి పూర్తిగా వ్యతిరేకం ఉంది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్టర్ చేయమని చెప్పారు. అసలు నేను ఎందుకు రిజిస్టర్ చేయాలి? లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇద్దరు పరస్పర అంగీకారంతో వచ్చి ఒక చోట ఉండటం అనేది, కలిసి ఉండటం అనేది, దానికి రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం? రిజిస్ట్రేషన్ అంటే రోహిత్ గారు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తలెత్తడం, లేకపోతే ఒకళ్ళపై ఒకళ్ళు హత్య ప్రయత్నాలు చేయటం రకరకాలైనటువంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ కనుక చేయాలి అనుకుంటే, సహజీవనం చేయాలనుకుంటే ఇద్దరి అనుమతితోటే, మీరు ప్రభుత్వం యొక్క అనుమతితోటే చేసే విధంగా మీ యొక్క అంటే ఏ విధమైన సరే ఎవరికి ఇబ్బంది కలిగినా సరే వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కోరుకోవచ్చు. అక్కడికి వస్తున్నా అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు మనకి బయట పెళ్లిలో ఎటువంటి అమలవుతాయో వ్యక్తిగత హక్కులు భంగం కలిగించేవి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కూడా అటువంటివి అవుతాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే దే ఆర్ కన్సిడర్డ్ లెజిటిమేట్ చైల్డ్. సో దట్ వాజ్ ఆల్రెడీ సెట్ బై సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ మెనీ టైమ్స్. మనకి ఇక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఏమన్నా గృహహింస లాంటిది ఉందంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస నిరోధక చట్టం మనకు ఆల్రెడీ అప్లై అవుతుంది. ఏ ఇద్దరు భార్యాభర్తల మీద మధ్యలో అప్లై అయినట్లు. సో మనకు ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ని మామూలు రిలేషన్షిప్ గా కోర్టులు కానీ మన ఎస్టాబ్లిష్డ్ సెటిల్ లా కానీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సమస్య మన ఉత్తరాఖండ్ ఎందుకు చూడాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ని రిజిస్టర్ చేస్తే గనక ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్తున్నారు. దానికి మనకి ఇంకొంచెం వెనక్కి చూడాలి. ఉత్తరాఖండ్ లో 2018 అనుకుంటున్నా, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని, అంటే మత స్వేచ్ఛా చట్టం తీసుకొచ్చారు. అది బేసిక్ గా మత స్వేచ్ఛా చట్టం కాదు, మతానికి మత స్వేచ్ఛ లేని చట్టం. అక్కడ ఏంటంటే మనం కొన్ని అంటే మనం బెదిరింపుల ద్వారా, లేకపోతే లొంగుబాటు ద్వారానో, లేకపోతే ఏయో ఆశ చూపించో, లేదా పెళ్లి ద్వారానో మతం గనక మార్చే ప్రయత్నం చేస్తే అది నేరం అని చెప్పి, దాని తర్వాత మనం ఇంకో చోటుకి వస్తాం. పర్టికులర్ ఉత్తరాఖండ్కి వెళ్తే మనకి మామూలుగా రెండు వేరు మతాల వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే, ఇద్దరు సెక్యులర్ గా చేసుకోవాలంటే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధ, జైన, ఏదో ఏ మతమైనా కానివ్వండి వాళ్ళని, ఆ ప్రొవిజన్ ఉంది. కానీ మీరు యాక్చువల్ గా ఉత్తరాఖండ్ లో చూస్తే ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కి మనం రిజిస్టర్ చేసుకున్నాక రిజిస్ట్రార్ ఇవ్వాలి, మనకు పెళ్ళైందో సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ మీరు గత 5-6 ఏళ్ళు ఛత్తీస్గఢ్ అంట సారీ ఉత్తరాఖండ్ లో చూస్తే గనక ఆ స్పెషల్ ఎస్ఎంఏ రిజిస్ట్రార్ ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఆ పెళ్లిని నిరాకరించే హక్కు ఉంది. ఇప్పుడు అటువంటి దాన్నే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి పెట్టారు. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కి చెప్తున్న రిజిస్ట్రేషన్ అని, ఆ రిజిస్ట్రేషన్ ని నిరాకరించే హక్కు రిజిస్ట్రార్ ఉంది. ఇప్పుడు అంతలోకి ఏమైంది, ఎస్ఎంఏ ప్రకారం మనం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరన్నా సపోజ్ ఒక ఉదాహరణ తీసుకున్నాం, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే దానికి ముందు వాళ్ళ విషయాలన్నీ పెడతారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి. అది ఎవరి చేతిలోకి వెళ్తుంది? ఈ హిందుత్వ వీధి మొక్క చేతిలోకి వెళ్తున్నాయి. ఎన్నో ఘటనలు జరిగినాయి ఉత్తరాఖండ్ లో. ఆ విషయాలన్నీ హిందుత్వ మోకలు, ముఖ్యంగా బజరంగ్ దళ్ ఇవన్నీ తీసుకుని ఆ ముస్లిం అబ్బాయి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు బెదిరించడం, ఈ అమ్మాయి హిందూ అయితే హిందువుల ఇంట్లోకి వెళ్ళి వీళ్ళని బెదిరించడం, ముస్లింలు అలా చేసుకుంటది అది ఇది అని చెప్పి ఇంత ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు మతాల మధ్య కూడా విద్వేషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టమే దీని ఒక ముఖ్య భాగం. ఇది చాలా మంచిది అనుకుంటే షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసీల్ని యూసీసీ లోంచి ఎందుకు మినహాయించారు? ఇది అంటే ఇది మంచిది అనుకుంటే ఆదివాసీలకు కూడా మంచి చట్టాలు అక్కర్లేదా? అవును, వాళ్ళు పౌరులే కదా, వాళ్ళు ప్రజలే కదా. మరి ఇది అంత మంచి చట్టం అయి ఉండి, ఇది అందరికీ స్వేచ్ఛనిచ్చే చట్టం అయి ఉంటే ఆదివాసీని చట్టం నుంచి ఎందుకు మినహాయించారు? వాళ్ళకి మంచి చట్టాలు అక్కర్లేదా? లేకపోతే ఇది కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిందా? ఇది మనం ఆలోచించాలని నేను భావిస్తున్నాను. రైట్.